హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజైతే మా ఇంటికి మా అమ్మ మా నాన్నగారు వస్తారండి. అందుకని చెప్పి మా నాన్నగారికి అయితే పులిహోర అంటే చాలా ఇష్టము. అందుకని చెప్పి ఈరోజైతే పులిహోర నేను తయారు చేస్తున్నానండి. నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. మా అమ్మ వాళ్ళు ఎప్పుడు కూడా చింతపండు పులిహోర చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి నిమ్మకాయలు దొరకడం కష్టం అనమాట. అందుకని చింతపండు పులిహోర చేస్తారు. కాబట్టి నేనైతే ఈరోజు నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి. వాళ్ళు వచ్చే టైంకి మంచిగా ఉప్పు కారం అన్నీ పడతాయి, పోపు అంతా పట్టి ఉంటుందని చెప్పి మార్నింగే నేనైతే పులిహోర చేసేస్తున్నానండి. పులిహోర చేయడం చాలా సింపుల్ అండి అన్నింటికంటే. ఎందుకంటే ఇది ఏం లేదండి, అన్నం వండుకోవడమే. అన్నం ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు వేసేసుకొని అన్నం చేసుకొని ఇప్పుడైతే నిమ్మకాయ ముందుగా పిండుకొని అందులో వేసేసుకోవాలి నిమ్మకాయ రసాన్ని. తర్వాత పోపు పెట్టేసుకుంటే అయిపోతుందండి. పోపు ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఇవన్నీ శనగపప్పు, మినపప్పు, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు వేసుకొని కలిపేసుకుంటే అయిపోతుందండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.